మీడియా. కంగ్రాచ్యులేషన్స్ టు ది అట్లూరి మీడియా. ఈరోజు సమాజంలో ఎన్నో సెగ్మెంట్స్ ఉండగా ఈరోజు డెఫ్ అండ్ డమ్, ప్రత్యేకంగా డిజేబుల్ దాంట్లో డెఫ్ అండ్ డమ్ అనే ఒక సెగ్మెంట్ని అట్లూరి మీడియా వారు దీంట్లో ఈ సెగ్మెంట్ని ఇన్వాల్వ్ చేసి అందరికీ సమాజానికి తెలిసేలాగా డెఫ్ అండ్ డమ్ అంటే ఏంటి, డిజేబుల్ అంటే ఏంటి అని తెలిసేలాగా ఈ సెగ్మెంట్ని స్టార్ట్ చేశారు. సో దీనికోసము ఐఎమ్ వెరీ హ్యాపీ టు ద అట్లూరి మీడియా. కంగ్రాచ్యులేషన్స్ అండ్ వెరీ ఆల్ ది బెస్ట్ టు ది అట్లూరి మీడియా. వెల్కమ్ టు అట్లూరి మీడియా. మై లైఫ్ మై జర్నీ ప్రోగ్రామ్కి స్వాగతం. ఈరోజు మనతో ఉన్నారు వల్లభనేని ప్రసాద్. ఈయన ఒక 37 years నుంచి హైదరాబాద్లో ఒక ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నారు. ఆ ఆర్గనైజేషన్ పేరు డెవలప్మెంట్ సొసైటీ ఫర్ ద డెఫ్. ఈయన వల్లభనేని ప్రసాద్ గారు చేసే కార్యక్రమాలు ఏంటంటే, డెఫ్ అండ్ డమ్ వారికి ఎన్నో ఫెసిలిటీస్ కలగాలి, ఎందుకంటే వాళ్ళు బ్యాక్వర్డ్గా ఉండిపోయారు ఈ సొసైటీలో. వాళ్ళకి ఫెసిలిటీస్ అన్నీ ఒక గవర్నమెంట్ రూపంలో, ఒక ప్రైవేట్ రూపంలో కలగాలి అని 37 years 40 years నుంచి పోరాడుతున్నారు. సో ఈరోజు ఆయన్నే మనము ప్రశ్నలు అడిగి తెలుసుకుందాము. వెల్కమ్ టు ది అట్లూరి మీడియా మై లైఫ్ మై జర్నీ అనే షోకి. ఈరోజు మనము ప్రసాద్ గారిని, వల్లభనేని ప్రసాద్ గారిని కొన్ని వాళ్ళ సొసైటీ, వాళ్ళ డెఫ్ అండ్ డమ్కి రిలేటెడ్ ఉన్న క్వశ్చన్స్ వాళ్ళకి ఏవైతే ఉన్నాయో అన్నీ మనం ఒక ప్రశ్న రూపంలో అడిగి మనం తెలుసుకుందాము. నా పేరు వల్లభనేని ప్రసాద్. పుట్టింది విజయవాడ, ఏపీ, గుడివాడ అనే ఊర్లో. కొన్ని సంవత్సరాల తర్వాత మా తాత, మా ఫాదర్ వాళ్ళు గద్వాల్ అనే ఒక ఊరికి వచ్చేసారు. తర్వాత అక్కడి నుంచి మైగ్రేట్ అయ్యి కర్ణాటక దగ్గర ఉన్న రాయచూర్ అనే డిస్టిక్ వచ్చాము. అక్కడి నుంచి నాకు ఒక 8 years 10 years ఉన్నప్పుడు, నేను డెఫ్ అండ్ డమ్ అని ఒక 5 years ఉన్నప్పుడు తెలియడం ద్వారా వాళ్ళ స్కూల్స్ అక్కడ ప్రాపర్గా లేకపోవడంతో మలక్పేట్ స్కూల్లో మమ్మల్ని జాయిన్ చేశారు. అక్కడ జాయిన్ చేసి 10th వరకు నేను అక్కడే చదువుకున్నా. దాని తర్వాత 10th అయిపోయాక ఐటీఐ 2 years ఈ మిషనరీ వాటి గురించి ఐటీఐ చేశాను. అక్కడ కూడా నేను ఆ ఐటీఐలో ఉన్న మిషనరీ అన్నీ బాగా నేర్చుకుని దాని తర్వాత ఒక ఆర్గనైజేషన్ అనేది స్టార్ట్ చేశాను 1987లో. దాంట్లో లాటరీస్, ఎన్టీఆర్ అప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారితో లాటరీస్ అవన్నీ స్టార్ట్ చేసాం మేము. దాని తర్వాత నాకు వచ్చిన ఒక బెనిఫిట్తో నేను 16 acres ఆఫ్ ల్యాండ్ రామోజీ ఫిలిం సిటీ ఆపోజిట్లో డెఫ్ అండ్ డమ్ స్కూల్ వాళ్ళకి డొనేట్ చేసేసాను. దాని తర్వాత నాకున్న క్వాలిఫికేషన్ ద్వారా నాకు 4 సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ వచ్చినాయి. వస్తే నేను అవన్నీ కాదనుకుని నేను సమాజానికి ఈ డెఫ్ అండ్ డమ్ వాళ్ళకి హెల్ప్ చేయాలి, వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకుని రావాలి అని ఆ జాబ్స్ అన్ని రిజెక్ట్ చేసి ఆర్గనైజేషన్ అనేది స్టార్ట్ చేశాను. దాని తర్వాత దాంట్లో ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. 1990లో వీరి మ్యారేజ్ అయింది. ఆయన వైఫ్ పేరు భారతి. ఆవిడికి మాటలు వచ్చు, నాకు మాటలు రావని తెలిసే ఆవిడ మ్యారేజ్ చేసుకున్నారు. ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ మిసెస్ భారతి ప్రసాద్. నమస్తే అండి, నా పేరు భారతి. అట్లూరి ఛానల్ వారికి ధన్యవాదాలు. ఈరోజు మమ్మల్ని ఛానల్ తరపు నుంచి మమ్మల్ని పిలిచి, డిజేబుల్ అని తెలిసి కూడా మమ్మల్ని ఇన్వైట్ చేసి మై లైఫ్ మై జర్నీ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసినందుకు అట్లూరి గ్రూప్ వారికి ధన్యవాదాలు. ఇప్పుడు మా హస్బెండు, మా లైఫ్ గురించి మీకు కొన్ని తెలియపరుస్తాను. డెఫ్ అండ్ డమ్ అని తెలిసి కూడా నా భార్య మ్యారేజ్ చేసుకుంది. నన్ను మాటలు వచ్చిన అమ్మాయిని చేసుకుంటే బాగుంటుంది, నలుగురికి మాటలు రాని వాళ్ళందరికీ కూడా లైఫ్ ఇవ్వటానికైనా దేనికైనా సరే కొన్ని సమస్యలు అయ్యి తీర్చడానికి
నేను మాట్లాడలేను కాబట్టి మాటలు వచ్చిన అమ్మాయిని కూడా చేసుకుంటే వారందరితోటి జర్నీ చెయ్యాలనే ఉద్దేశంతో నేను మాటలు వచ్చిన అమ్మాయిని చేసుకున్నాను. ఈ 35 ఏళ్ల జర్నీలో మేము చాలా హ్యాపీగా ఉన్నాము. మాకిద్దరు పిల్లలు కూడాను. ఇంతకుముందు మేము రాయచూరు, కర్ణాటక దగ్గర రాయచూరులో మేము విలేజ్లో ఉండేవాళ్ళము. అక్కడే మా పిల్లలిద్దరూ కూడా పుట్టి పెద్దవాళ్ళు అయ్యారు. అక్కడే కర్ణాటకలోనే చదువుకున్నారు. అక్కడి నుంచి సొసైటీలో డెఫ్ అండ్ డమ్ వాళ్ళు చాలా ఇబ్బందులు అవుతున్నారని చెప్పి వారి గురించి తెలుసుకుని నా భార్య కూడా ఇక్కడికి రావటం జరిగింది. నేను ప్రసాద్ గారిని మ్యారేజ్ చేసుకున్నప్పటి నుంచి కూడా నాకు 18 ఇయర్స్ మ్యారేజ్ చేసుకునే టైంకి ఒక డెఫ్ అండ్ డమ్ పర్సన్ని చేసుకోవాలనే ఆలోచన, ఒక లైఫ్ ఇవ్వాలి. ఆయన సమాజంలో మాట్లాడలేరు, ఆయనకి సమాజం మాట్లాడింది ఏది కూడా వినపడదని తెలిసి కూడా నేను ఆయనకి లైఫ్ ఇవ్వాలి, నలుగురికి ఆదర్శంగా నిలబడాలనే ఉద్దేశంతో నేను ఆయన్ని మ్యారేజ్ చేసుకోవటం జరిగింది. 25 ఇయర్స్ మేము విలేజ్లోనే ఉన్నాము. 25 ఇయర్స్ మేము విలేజ్లో ఉండి ఫ్యామిలీని చూసుకుంటూ, ఇద్దరు పిల్లల్ని చదివించుకుంటూ మేము జర్నీ సాగించాము. మా హస్బెండు హైదరాబాద్లో సెంట్రల్ గవర్నమెంటు ఉద్యోగాలు వచ్చినాయి అని తెలిసి కూడా డెఫ్ అండ్ డమ్ వాళ్ళకి మనం ఆదర్శంగా నిలబడి సొసైటీని ఇంప్రూవ్ చెయ్యాలి అనే ఉద్దేశంతో ఆయన వద్దు అని డెఫ్ అండ్ డమ్ డెవలప్మెంట్ సొసైటీ ఫర్ ద డెఫ్ అసోసియేషన్ని ఏర్పాటు చేసి దానికి ఈరోజు దాన్ని వృద్ధి చేసుకుంటూ ఎన్నో అసోసియేషన్లు కొత్తగా క్రికెట్ ఆర్గనైజేషన్, మ్యారేజ్ బ్యూరో ఏర్పాటు చేసి, డెఫ్ అండ్ డమ్ ఎంప్లాయీ అసోసియేషన్ ఏర్పాటు చేసి వీళ్ళందరికీ కూడా ఆదర్శవంతంగా నిలబడి నన్ను కూడా, వీళ్ళకి మాటలు రావు కాబట్టి వీళ్ళకి హెల్ప్ చెయ్యాలి నువ్వు కూడానని నన్ను ఎంకరేజ్ చేస్తే నేను సిటీకి 10 ఇయర్స్ బ్యాక్ నేను సిటీకి రావటం జరిగింది. సిటీకి వచ్చిన దగ్గర నుంచి కూడా కొన్ని వేల మంది, కొన్ని లక్షల మందికి ఎన్నో రకాలుగా మనం సహాయం చేసాం. ఎన్నో ఇబ్బందులు పడుతుంటే ఆ ఇబ్బందుల్లో కూడా వాళ్ళ సమస్య ఏంటి అని తెలుసుకుని నలుగురిలోకి వెళ్ళి వాళ్ళ సమస్యను తెలుసుకుని దాన్ని పరిష్కరించడం కూడా జరిగింది. వారికి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా గవర్నమెంట్కి తెలియపరచటం, దాని సమస్య తీర్చాలి అని చెప్పి వారితో, గవర్నమెంట్తో కూడా పోరాడటం కూడా జరిగింది. ఇప్పుడు గవర్నమెంట్ వారికి ఎన్నో రకాలుగా సహాయపడుతుంది, దివ్యాంగుల్ని ఆదుకుంటుంది. అలాగని చెప్పి ఇక్కడతోటి ఆగిపోకుండా ఇంకా కొన్ని సమస్యలు కూడా తీర్చాలని మా ఆలోచనతోటి ధర్నాలు, దీక్షలు, ఇవన్నీ ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇక ముందు కూడా మేము చెయ్యాలనే ఆలోచనలోనే ఉన్నాము. ఎప్పుడు కూడా ఎటువంటి వారికైనా సరే మేము సహాయం చేయాలని మా లైఫ్ని, మా భార్యాభర్తలు ఇద్దరం కూడా వారికి అంకితం చేసుకున్నాం. ఈరోజు వారికి కావాల్సిన కొత్త గవర్నమెంట్ వచ్చింది. వారి తరపు నుంచి ఇంకా ఎన్నో సమస్యల గురించి గవర్నమెంట్ తోటి తెలియపరచాలని చెప్పి మేము అనుకుంటున్నాము. వారికి ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు లేని వారికి ఇల్లు, ఆరోగ్యరీత్యా ఎంతోమంది ఎన్నో సమస్యలతోటి చనిపోవటం జరుగుతుంది. వారికి గవర్నమెంట్ తరపు నుంచి ఫ్రీ కార్డులు, అంత్యోదయ కార్డులు ఇచ్చి వారిని ఆదుకోవాలని చెప్పి కార్పొరేట్ హాస్పిటల్స్లో కూడా వాళ్ళకి ఉచిత విద్యని
ఉచిత వైద్యాన్ని అందించాలని చెప్పి మేము గవర్నమెంట్ని కూడా ఎన్నోసార్లు కోరాము. వారు ఇంతవరకు మనకి రెస్పాండ్ అవ్వలేదు. దాంట్లో మనం ఎన్నో సమస్యలని ఎదుర్కొంటూ ముందుకు సాగిపోతున్నాం. ఈరోజు కూడా మనం ముందుకు వెళ్ళాలనే ఆలోచనతోటే మనం జర్నీ సాగిస్తున్నాం. మాకు 2 పిల్లలు. బాబు MBA అయిపోయింది, జాబ్ చేస్తున్నాడు. పాప PhDకి వెళ్తోంది ఇప్పుడు. వారు కూడా ఈ కుటుంబంలో డెఫెండమ్ అనే కుటుంబంలో జాయిన్ అయ్యి ఎన్నో కార్యక్రమాలకి పాల్గొంటున్నారు వారు కూడా. ఈరోజు మా ఒక్కరితోటే కాకుండా వికలాంగులు అనే వారిని, బ్లైండ్, ఆర్తో 21 కేటగిరీ వాళ్ళని, వారి సమస్యల్ని కూడా మన అట్లూరి మీడియా ఛానల్ వారు తెలుసుకుని ప్రతి ఒక్కరితో కూడా ఇదే రకంగా ఇంటర్వ్యూ చేయాలని చెప్పి, వారి సమస్యల్ని నలుగురికి తెలియాలని చెప్పి ఈరోజు మేము కోరుకుంటున్నాం. ఈరోజు అట్లూరి గ్రూప్ వారికి మమ్మల్ని పిలిచి ఈ ఇంటర్వ్యూ తీసుకుని నలుగురికి వీరి సమస్యలు, డెఫెండమ్ వారి సమస్యలు ప్రత్యేకంగా తెలియపరచాలని చెప్పి కోరుకుంటూ, మా లైఫ్ మేము ఎంతో హ్యాపీగా ఇదే విధంగా మేము నిండు 100 ఏళ్ళు డెఫెండమ్ వారికి కానీ, వికలాంగులు ఎటువంటి వారికైనా సరే మేము సహాయపడతామని చెప్పి ఈరోజు తెలియపరుస్తున్నాం. అట్లూరి ఛానల్ వారికి ధన్యవాదాలు.